నమస్కారం. నాకు ఎంతో ఇష్టమైన కథలలో ఒకటి ఈ ఆసరా. ఈ కథను మీ ముందు ఉంచుతున్నాను. ఓరగా ఉన్న తలుపు నెట్టుకుని లోపలికి వచ్చింది రమణ. ఆ శబ్దం విని మంచం మీద ముడుచుకుని పడుకున్న శారద మరింత బిగుసుకుపోయింది. అమ్మా, భోజనం చేయండమ్మా, బాగా పొద్దుపోయింది అంటూ బతిమాలింది రమణ. ఎంత బతిమాలినా సమాధానం రాకపోవడంతో నా వైపు తిరిగింది. మీరైనా చెప్పండి బాబుగారు, పొద్దున సరిగ్గా తినలేదు, ఇలా అయితే అమ్మ ఆరోగ్యం పాడవదు అంది దీనంగా. ఆకలైతే తనే తింటుంది, నువ్వు తినేసి పడుకో అని చెప్పి పంపించాను. మంచం దగ్గరికి వెళ్ళి శారద పక్కన కూర్చున్నాను. ఏమిటి పిచ్చి, మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు శారదా అని మందలించాను. అవును, నాది పిచ్చే. అయిన వాళ్ళ మీద కాని వారి మీద మమకారం పెంచుకోవటం పిచ్చి కాక మరేమిటి? అయినా దానికి ఆ మాత్రం బుద్ధి ఉండద్దు. ఎంత చేశాం, ఎంత బాగా చూసుకున్నాం, ఇసుమంతైనా కృతజ్ఞత ఉందా దానికి? విరుచుకుపడింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత మాట అన్నావు? రమణకి కృతజ్ఞత లేదా? నువ్వు మనస్ఫూర్తిగా అంటున్నావా? అది ఏం చేసిందని అంత మాట అన్నావు? కృతజ్ఞతకి మారుపేరు అంటూ ఉంటే అది అక్షరాల రమణే అని నువ్వే ఎన్నిసార్లు అన్నావు? అన్నాను. అప్పుడు దాని అవసరం కాబట్టి అదలా నటించింది. అవసరం తీరగానే అసలు రూపు బయట పెట్టింది. లేకపోతే ఇక్కడ దానికి ఏం తక్కువ జరిగిందని వాడు పిలవగానే మూటా ముల్లా సర్దుకుని బయలుదేరింది. రానని చెప్తే వాడు కాదంటాడా? బలవంతాన లాక్కెళ్తాడా? పైగా దొంగ ఏడుపులు, నంగనాచి కబుర్లు. ఉక్రోషంతో దుమ్మెత్తి పోస్తోంది శారద. నాకు నవ్వు జాలి ముంచుకొచ్చాయి. పిచ్చిదాన, నీ బాధ నాకు అర్థమైంది. ఆవేశం అణుచుకుని ప్రశాంతంగా ఆలోచించు. రమణ ప్రవర్తనలో ఏ కాస్తైనా తప్పు కనిపిస్తే దండించే హక్కు నీకుంది. కానీ వెతికి చూసినా లోపం కనిపించని ఆ పిచ్చిదాని మీద అనవసరంగా నిందలు వేయటం భావ్యమా శారద? అనునయించాను. వెంటనే చేతుల్లో మొహం దాచుకుని బావురుమంది. ఏనాటి మాట! అప్పట్లో నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఊరి చివర ఉండేది మా బంగళా. ఆవేళ తుఫాను, కుండపోతగా వర్షం, కరెంటు పోయింది. కొవ్వొత్తి వెలుతురుతోనే భోజనాలు కానిచ్చాం. రాత్రి 9 గంటలైందేమో. వాచ్మెన్ అరుపులు వినిపించి టార్చ్ లైట్ తీసుకుని బయటకు వచ్చాను. చెప్తే నీకు కాదు, అసలు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎంత ధైర్యం? కదులు అంటూ అరుస్తున్నాడు. బయట వరండాలో వణికిపోతూ నిలబడి ఉంది ఆ ఆకారం. కాళ్ళ దగ్గర ఓ మూట. జాలి వేసింది నాకు. ఇంత వర్షంలో ఎక్కడికి పోతుంది? తెల్లారాక వెళ్ళిపోతుందిలే అని చెప్పాను. వాచ్మెన్ గొణుక్కుంటూనే వెళ్ళిపోయాడు. నేను లోపలికి వచ్చేశాను. అలవాటు ప్రకారం 5ంటికే మెళకువ వచ్చేసింది. వాతావరణం బాగాలేదు కాబట్టి మార్నింగ్ వాక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. మెయిన్ డోర్ తీసుకుని వరండాలోకి వచ్చాను. వరండాలో నిలిచిన వర్షం నీటిలో చేతులు తపతప కొట్టి ఆడుకుంటున్నాడు ఓ పసివాడు. ఒంటి మీద నూలు పోగులేదు. గుమ్మడి పండులా ఉన్నాడు. అయితే రాత్రి మూటలా ఉన్న పదార్థం వేడే అన్నమాట. నన్ను చూడగానే పలకరింపుగా నవ్వాడు. నాకు నవ్వొచ్చింది. నేను నవ్వగానే పాకుతూ వచ్చి నా కాళ్ళు పట్టుకుని నిలబడి నోట్లో ఉన్న 2 పళ్ళు బయటపెట్టి మళ్ళీ నవ్వాడు. వాడి బుగ్గలు నిమిరాను. శారద కాఫీ తీసుకొచ్చింది. వెంటనే ఆ నవ్వుతూ శారదని పలకరించాడు ఆ పసివాడు. కాసిని పాలుంటే వీడికి పట్టు శారద అన్నాను. అలాగే అంది. ఆ సందడికి చలికి మునగదీసుకుని పడుకున్న వాడి తల్లి లేచింది. భయంగా వచ్చి వాడిని చంకన వేసుకుంది. వాడు ఉంటేనా? జారిపోయి మళ్ళీ నీళ్ళ దగ్గరికి పోయాడు. మరి కాసేపటికి మా పని మనిషి ఉంటున్న ఇళ్ళన్నీ వరదలో మునిగిపోయాయని తెలిసింది. పనేలా? ఇది ఎప్పుడొస్తుందో అని బెంగపడింది శారద. ఆ అమ్మాయి ముందుకొచ్చి నేను చేస్తానమ్మా అందిట. ఆ సాయంత్రం నేను వచ్చేసరికి బోలెడంత సమాచారం సేకరించి ఉంచింది శారద. ఆ శాల్తీ పేరు రమణ. వయసు 18. 5 ఏళ్ల కిందటే పెళ్ళయిందిట. ఏవో గొడవలు. దాంతో 2 ఏళ్ళు కాపురానికి తీసుకెళ్ళలేదుట. ఆ తర్వాత అత్తారింటికి వెళ్ళింది. ఆమె మొగుడు కొరివి.
ఇంకెవరినో మరిగి దీన్ని కాల్చుకు తినేవాట. ఏడాది కిందట ఇంట్లో వాళ్ళని బెదిరించటానికి ఏదో మింగి అది వికటించటంతో చచ్చిపోయాడు. వాడు పోయిన నెల తర్వాత పిల్లాడు పుట్టాడు. పురుగును చూసినట్లు చూసేవారట అత్తవారింట్లో. అన్నీ భరించిందిట. చివరకు శరీరం మీద అత్యాచారం జరిగేలా ఉంటే కట్టుబట్టలతో పారిపోయి వచ్చింది. అంతా చెప్పి బాధపడింది శారద. వయసులో ఉంది, ఒంటరిగా ఈ లోకంలో ఎలా బతుకుతుంది? ఏదైనా ఏర్పాటు చేద్దాం అన్నది. అలాగే అన్నాను. అనుకున్న ప్రకారం ఇలా దిక్కులేని వారిని చేరదీసి ఉపాధి మార్గం చూపించే సంస్థతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. మనస్ఫూర్తిగా బాగుపడాలనే తపన మనిషిలో ఉంటే అందుకు మార్గాలు ఉన్నాయి. తప్పకుండా పంపించమన్నారు ఆ సంస్థ వారు. మా పని మనిషి 10 రోజుల తర్వాత వచ్చింది. ఆ 10 రోజులు రమణే పనిచేసింది. ఇక పంపుదాం అనుకుంటూ ఉండగా బాంబేలో ఉన్న మా మామగారి దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్. ఆఖరి మరదలు పురిటికి వస్తోంది. అత్తగారి ఆరోగ్యం అంత బాగాలేదు. ఇక్కడ మనుషులు దొరకటం కష్టం. అక్కడ ఎవరినైనా చూసి పంపించండి అని రాశారు. శారద రమణని అడిగిందిట. మీ ఇష్టమమ్మా అందిట రమణ. పసిపిల్లాడితో ఇదేం చేస్తుంది అని సందేహించాను నేను. మరేం పర్వాలేదు, చాలా బాగా పనిచేస్తుంది, నెమ్మదైన మనిషి. ఇప్పటికిప్పుడు ఇంతకంటే ఎవరు దొరుకుతారు అంది శారద. మనిషిని సాయం ఇచ్చి రమణని బాంబే పంపించాం. ఆ వెళ్ళడం సంవత్సరం పాటు అక్కడే ఉండిపోయింది. ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. అవసరానికి మంచి మనిషిని పంపి ఆదుకున్నారు అని మామగారు ఎన్నోసార్లు ఉత్తరాల్లో తెలియజేశారు. ఆ తర్వాత మా శారదకు మనిషి అవసరం కలిగింది. మేము ఊరు మారాం. నాకు ప్రమోషన్ వచ్చింది. కొత్త ఊర్లో మహిళా మండలి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవలసి వచ్చింది కాబట్టి రమణని వెనక్కు పిలిపించాం. అయిష్టంగానే పంపించారు మా అత్తగారు. ఆ తర్వాత రమణ మా ఇంట్లో ఒక భాగం అయిపోయింది. దాని కొడుక్కి 5వ ఏడు వచ్చింది. బాగా చురుకు. గోడ లెక్క గొబ్బె లెక్క ఏ చెట్టు మీద గాలిపటం పడ్డా వీడి తీయాల్సిందే. కృష్ణుడు అని పిలిచేది శారద. ఒకరోజు హడావిడిగా ఫోన్ చేసింది శారద. ఏడుపు గొంతుతో సగం మింగేస్తూ కంగారుగా చెప్పిన మాటల్లోని సారాంశం ఏమిటి అంటే, రమణ మామగారు వచ్చాట. మా మనవడు కాబట్టి వాడిని నేను తీసుకుపోతాను అని గొడవ చేస్తున్నట్ట. తాగి ఉన్నాడు. రమణ పిల్లాడిని కావలించుకుని భయపడంతో వణికిపోతూ ఏడుస్తుందిట. వెంటనే నా దగ్గర పనిచేసే మెరికలాంటి మనిషి శాస్త్రిని పిలిచి వెళ్ళి ఆ గొడవ ఏమిటో చూడు అని పంపించాను. వ్యవహారం అంతా సర్దుబాటు చేసి మర్నాడు సాయంత్రానికి వచ్చాడు శాస్త్రి. వాడు తాగుబోతు వెధవ సార్. వీళ్ళిక్కడ ఉన్నారని తెలిసి డబ్బు గుంజటానికి వచ్చాడు. పిల్లాడిని నాతో పంపమని మొండికేసేసరికి రమణ బెదిరిపోయింది. నేను పక్కకి తీసుకెళ్ళి కాస్త పోయించేసరికి నిజం చెప్పాడు. డబ్బాశ చూపిస్తే కుక్కల దారికి వచ్చాడు. పనిలో పనిగా వాడికి ఊరికి వెళ్ళి ఈ కాగితాలు తెచ్చాను అన్నాడు శాస్త్రి. ఒకటి, ఇక పిల్లవాడి జోలికి రానని వాడి చేత రాతపూర్వకమైన హామీ. రెండోది కృష్ణుడి బర్త్ సర్టిఫికెట్టు. నాకు ఆశ్చర్యం వేసింది. అటువంటి ఇంట్లో పుట్టిన పిల్లాడికి బర్త్ సర్టిఫికెట్ ఎవరిచ్చారు? రమణికి డెలివరీ కష్టమైతే గవర్నమెంట్ నర్సు పురుడు పోసిందిట. కాబట్టి సర్టిఫికెట్ అమిరింది వాడికి. వాడి తాత చేత ఆ కాగితం రాయించుకుని 200 ఇచ్చాను. దాంతో ఆశ పుట్టి ఈ కాగితం కూడా కావాలా అని తెచ్చి చూపించాడు. మరో 200 ఇచ్చి ఇది తెచ్చాను. ఇక వాడి బెడద లేదులేండి. మళ్ళీ ఇటువైపు వస్తే జైల్లో పెట్టిస్తారు అయ్యగారు అని బెదిరించాను అన్నాడు శాస్త్రి. అతనికి డబ్బు ఇచ్చేశాను. మంచి పని చేశావు శాస్త్రి అని మెచ్చుకున్నాను. ఆ సర్టిఫికెట్టు కృష్ణుడి జీవితానికి బంగారు వాట. వాడి కులం ధ్రువపరుస్తూ ప్రభుత్వం వాడి కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలన్నీ సద్వినియోగం చేసుకునే రాజమార్గం. ఆ తరువాత సెలవులకు వచ్చిన మా అబ్బాయి వాసు ఇక గాలికి తిరిగింది చాలే పద అంటూ కృష్ణుడిని తీసుకువెళ్ళి స్కూల్లో చేర్పించాడు. వాడు మెరిక. చదువులోనూ ఆటపాటల్లోనూ అన్నిటా ప్రథముడు. స్కూలు పూర్తి చేసి కాలేజీకి వచ్చాడు. డిగ్రీలో చేరాడు. నేను రిటైర్ అయ్యాను. అప్పటి వరకు ఉన్న హంగులు అన్నీ జనగణమన అనంతరం సభికుల్లా ఒక్కసారి తప్పుకున్నాయి. ఆర్థికంగా మాకే లోటు లేదు. సొంత ఇల్లు కట్టుకున్నాం.
పెన్షన్ వస్తుంది. ఆ పరిస్థితుల్లో కొండంత అండ రమణ. ఇంటి పనులు సరే, పని మనిషి చేత పని చేయించటం, దగ్గరుండి ఇల్లు సర్దటం, ఎవరైనా వస్తే సమాధానం చెప్పి పంపించటం అన్నీ తనే చూసుకునేది. కరెంటు బిల్లు కట్టాలన్నా తనే వెళ్ళేది, సరుకులు తేవాలన్నా తనే తెచ్చేది. ఒక విధంగా చెప్పాలి అంటే రమణ మీదే ఆధారపడి బతుకుతున్నాం అంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. కన్నబిడ్డలు దూరంగా ఉన్న ఆ లోటు లేకుండా చూసుకుంటోంది రమణ. కృష్ణుడు పీజీ చేసి గవర్నమెంట్ లెక్చరర్గా చేరాడు. నేను సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతాను బాబా అన్నాడు. అన్నట్టే సాధించాడు. ఫారెస్ట్ సర్వీస్లో వచ్చింది. నీ కొడుకు పెద్ద ఆఫీసర్ అయ్యాడు రమణ అంటే తలంచుకుని నవ్వేసి తప్పుకుంది. అసలు రమణ స్వభావమే అంత. ఏనాడు నోరెత్తి మాట్లాడేది కాదు, అన్నీ మా నిర్ణయానికే వదిలేసేది. ఆనాడు రమణ బాంబే వెళ్తావా అంటే మీ ఇష్టం అని ఎలా అన్నదో ఇప్పుడు అదే మాట అంది. మీ ఇష్టం బాబు అంది. కానీ ఈసారి నిర్ణయం తీసుకోవటం నాకు గండకత్తెరగా తయారైంది. కృష్ణుడికి ట్రైనింగ్ పూర్తయింది, పోస్టింగ్ వచ్చింది. అంతవరకు మహదానందం. నిన్న రాత్రి 10ంటికి ఫోన్ చేశాడు. ట్రంక్ కాల్ మధ్యలో డిస్టర్బెన్సు, మాటికి కట్ అయిపోతుంది. వీలు చూసుకుని వచ్చే వారం వస్తాను, అమ్మని నాతో తీసుకువచ్చేస్తాను అన్నాడు. వాడు చెప్పింది జీర్ణించుకునేసరికి నా గుండె జారిపోయింది. వాడన్న దాంట్లో అసహజం ఏమీ లేదు. ప్రయోజకుడైన బిడ్డ తల్లిని తన దగ్గరకు తీసుకువెళ్ళిపోవాలనుకోవడం తప్పే ఉంది. కానీ రమణ మాకు దూరంగా వెళ్ళిపోతుందని ఊహించలేకపోవడం మాదే తప్పు. శారద తెల్లబోయింది. ఇదేమిటండి, రమణం తీసుకువెళ్తాడంటాడేమిటి అంది వెర్రిదానిలా. అందులో తప్పే ఉంది శారద. మన అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అక్కడికి శాశ్వతంగా వెళ్ళడం మనకిష్టం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నాం, కానీ లేకపోతే మనం మాత్రం వెళ్ళేవాళ్ళం కాదా అన్నాడు. ఇంతకీ దాని అభిప్రాయం ఏమిటో అడగండి అంది శారద. పిలిచి అడిగాను. కృష్ణుడు నిన్ను తీసుకువెళ్తాట, వెళతావా రమణ అన్నాను అలవాటు ప్రకారం. మీ ఇష్టం బాబుగారు అనేసి నిర్ణయం నాకే వదిలేయడంతో నా నెత్తిన బరువు పడ్డట్టు అయింది. అయితే నిర్ణయం తీసుకోవడానికి నేనట్టే ఆలోచించలేదు. వచ్చే వారం వస్తాడు వాడు, నీ సామాన్లన్నీ సర్దుకో అనేశాను. దాంతో శారదకి కోపం వచ్చింది. రాత్రంతా నిద్రపోలేదు. రమణని దుమ్మెత్తిపోస్తోంది. తిండి తిప్పలు వదిలేసింది. శారద మనస్థితి నాకు తెలుసు, అందుకే వదిలేసి ఊరుకున్నాను. గుండె తేలికపడేలా ఏడ్చి అప్పుడు లేచి కళ్ళ తుడుచుకుంది. నిజమేనండి, ఇన్నాళ్ళు అది మనకు చేసిన సేవకి ఏమిచ్చినా బదులు తీర్చుకోలేం. కాకపోతే కన్నబిడ్డలా ఉంది కాబట్టి అది వెళుతుందంటే బాధగా ఉంది అంది. కాదు శారద, కన్నబిడ్డలు రుణానుబంధాలు. మన అమ్మాయి అబ్బాయి దూరదేశాలకు వెళ్ళినప్పుడు కూడా బాధపడ్డాం, వాళ్లకు దూరం అయిపోతున్నారని బాధ. కానీ ఇప్పుడు రమణ విషయంలో అలా కాదు. అది వెళితే మనం దిక్కులేని వాళ్ళం అయిపోతామేమో అని భయపడుతున్నాం. మనం చాలా స్వార్థపరులం శారద అన్నాను. నిజమే మీరు చెప్పింది. అమ్మాయి కాపురానికి వెళుతుంటే దానికోసం అన్నీ సర్దాను. ఆనందంగా దాన్ని అత్తవారింటికి పంపించాను. మరి ఇది కొడుకు దగ్గరికి వెళుతుంటే తిండి నీళ్లు మానేసి తిట్టిపోస్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నా మనసు గట్టి చేసుకుంటాను. అయినా కొడుకు దగ్గరికి వెళ్ళడం దానికి ఎంతో మంచిది. ఇక్కడ మనం ఎంత బాగా చూసినా దాని హోదా పని మనిషి హోదాయే కదా. అక్కడ అలా కాదు. ఇంటికి అదే యజమానురాలు. సోఫాలో కాలు మీద కాలు వేసి కూర్చోవచ్చు, దర్జాగా డైనింగ్ టేబుల్ మీద అన్నం తినచ్చు. పోన్లేండి, జీవితం అంతా కష్టపడ్డందుకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి అంది దుఃఖంతో కంఠం బొంగురుపోగా. ఆ తర్వాత వారం రోజులు భారంగా గడిచాయి. రమణ లేకుండా జీవించడానికి మానసికంగా సిద్ధపడ్డాం. కానీ ఎంత ప్రయత్నించినా ఏదో దిగులు, అభద్రతా భావం. ఒక్కసారి వయసు మీద పడినట్లు అయింది. ఇక 2 రోజుల్లో కృష్ణుడు వస్తాడనగా ఆ వేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఏమిటి, భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకున్నారా? బీపీ ఇలా పెరిగిపోయింది ఇద్దరికి అన్నాడు ఆయన. వయసు మీద పడటంలా నాకు 68, నా భార్యకి 62. మీ అనుమానం సరికాదు, మాది అన్యోన్య దాంపత్యం అన్నాను. ఇద్దరం ఇంటికి చేరుకున్నాం.
కారులోంచి దిగానో లేదో నా కాళ్ళు గాల్లోకి లేచాయి. ఎదురుగుండా కృష్ణుడు అలవాటు ప్రకారం నన్ను ఎత్తి దించాడు. కళ్ళు తిరిగినట్టయి కారుకి ఆనుకున్నాను. వెనక సీట్లోంచి దిగిన రమణ కొడుకుని మందలించింది. దుడుకు వెధవ, ఏమిటా సరసం, బాబుగారి కళ్ళు తిరగవు అని తిట్టింది. పర్వాలేదులే అనేసి, రేపు వస్తానన్నావు కదరా, ఇవాళే వచ్చావే అని అడిగాను. సెలవు ముందుగా దొరకటంతో ఓ రోజు ముందుగానే బయలుదేరాట. పగలంతా బాబా మామీ అంటూ కబుర్లు చెప్తూనే ఉన్నాడు. వాడి పసితనంలో నన్ను బాబుగారు అని, శారదని మేం సాబ్ అని పిలవాలని మా వాచ్మెన్ చెప్తే నోరు తిరక్క బాబా అని నన్ను, మామీ అని శారదని పిలిచేవాడు. అదే అలవాటైంది. అలవాటు ప్రకారం హాల్లో దివాను మీద పడుకున్నాను. నా కళ్ళ దగ్గరకు వాడు ఉంటే ఈ పాదసేవ భాగ్యం తప్పదు నాకు. వద్దురా అన్నా వినడు. వాడి ఉద్యోగం గురించి సాధక బాధకాలన్నీ చెప్పుకొచ్చాడు. ఎలా మెలకువగా వ్యవహరించాలో చెప్పాను. విన్నాడు. బాబా, రేపు రాత్రి రైల్లోనే రిజర్వేషన్ అయింది, అమ్మని తీసుకువెళ్తాను. మామూలుగా ఉండటానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది. అలాగే వెళ్ళిరండి, ప్రయోజకుడివి అయ్యావు. ఇక మీ అమ్మని సుఖపెట్టు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీకు వీలైనప్పుడు ఒకసారి వచ్చి కల్పించి వెళ్ళు. ఎంత వద్దనుకున్నా కంఠం బరువెత్తింది. చివాళ్ళ తలెత్తాడు కృష్ణుడు. అదేం మాట, మీరు రారా మాతో? ఆశ్చర్యంగా అడిగాడు. ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. మేమా, నీతోనా అడిగాను. అవును బాబా, మీరు నాతో ఉంటారనే కదా, మీ సర్వీసులో ఉన్నప్పట్లాగా మీకు అన్నీ దర్జాగా జరగాలనే కదా నేను ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసింది. నాకు అమ్మకి అయితే ఒక చిన్న ఉద్యోగం చాలదా? మిమ్మల్ని మామీని వదిలి నేను అమ్మాయి ఎలా ఉంటాం? చిన్నబాబు గారు ఏమైనా అనుకుంటారేమో అని సందేహం మీకొద్దు. ఆయన్ని నేను బతిమాలుకుంటాను. అమ్మాయి గారు ఏమీ అనుకోరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండొచ్చు. కానీ మీరు మాత్రం నా దగ్గరే ఉండాలి. ముందు అమ్మని తీసుకువెళ్ళి అన్నీ సిద్ధం చేసి వచ్చాక మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఏం బాబా, వస్తారు కదూ, కాదనకండి అంటూ నా ఊళ్ళో తలదాచుకున్నాడు. భగవంతుడు వచ్చి వరం తీసుకోరా అని బతిమాలుతుంటే భక్తుడు ఏం చెప్తాడు? నా మనసు దూది పింజలా తేలికపడింది. వాడి తల నిమిరాను. వస్తాం తండ్రి, వస్తాం, ఆనందంగా వస్తాం అన్నాను. ఇదండి కథ ఆసరా. ఇది ఈనాడు ఆదివారం 29 అక్టోబరు 2000 సంవత్సరంలో ప్రచురింపబడింది. నాకు ఎంతో నచ్చిన కథ. మీకు కూడా నచ్చుతుందనే భావిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, మీ పుత్తూరి విజయలక్ష్మి.